Now our topic is letter writing. Letters are an important form of written communication. They are written to express our ideas, information, message, request, order, complaint, opinion, etc. etc. In spite of smartphones, SMS, email, WhatsApp, and other social media that are available to everyone, letters still have a major use of importance in our society. Yeah. లెటర్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. దే ఆర్ రిటర్న్ అవర్ ఎక్స్ప్రెసెస్, దే ఆర్ రిటర్న్ టు ఎక్స్ప్రెస్ అవర్, మనం ఎన్నో చెప్పచ్చు మన మనసులో ఉన్న భావాలని పైకి రిక్వెస్ట్ మాట్లాడిన దానికన్నా కూడా రైటింగ్లో చాలా చెప్పగలం. అవర్ ఐడియాస్ ఏదైనా డైలీ ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు. సింపుల్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ ఉన్న ఇంపార్టెన్స్ చూడాలంటే, జవహర్లాల్ నెహ్రూ గారు జైలుకి వెళ్ళినప్పుడు స్వతంత్ర సమరంలో ఇందిరాగాంధీ గారికి ఇన్స్పిరేటివ్ చేస్తూ రాసినటువంటి లెటర్స్ ఇప్పటికి కూడా ఫేమస్, వరల్డ్ ఫేమస్ లెటర్స్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరా గారికి రాసిన లెటర్స్లో చాలా ఉన్నాయి. అవి వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ గివెన్ టు దెమ్, ఇట్ ఈస్ వెరీ గుడ్ టూల్ టు అస్, దట్ ఈస్ ద లెటర్ రైటింగ్. అండ్ ఎనీ అర్జెంట్ మెసేజ్ we have to request others and by order, or any complaint to our civil and our opinions about anything. ఇలాంటివన్నీ ఏదైనా చెప్పాలన్నప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడడానికి కుదరదు, అంత ఎక్స్ప్రెసివ్గా చేయలేం. అప్పుడు లెటర్ రైటింగ్ ద్వారాగా మనం చేయగలుగుతాం. ఇన్ ఓల్డెన్ డేస్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ బిగినింగ్ అవర్ సివిలైజేషన్, it is a good tool to us, a good communication between the people. It's sure. In spite of smartphones, ఇక స్మార్ట్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత ఇది ఇంకా ఫాస్ట్ అయిపోయిందండి. ప్రపంచం చాలా లిటిల్ చిన్నగా అయిపోయింది. ఏ దేశం నుంచైనా, ఏ ఖండం నుంచైనా, ఎక్కడి నుంచైనా సరే ఎవరెవరికైనా నిమిషాల్లో స్మార్ట్ ఫోన్స్ రావడంతో ఎస్ఎంఎస్ ద్వారా గాను, ఈమెయిల్స్ ద్వారా గాను, వాట్సాప్ ద్వారా గాను, అదర్ సోషల్ మీడియా ద్వారాగా ఇట్స్ వెరీ అవైలబుల్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా ఈజీ కమ్యూనికేషన్ రైటింగ్ పాస్గా మనం చెప్పుకోవచ్చు. లెటర్స్ స్టిల్ హ్యావ్ ఏ మేజర్ యూస్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ సొసైటీ. యా, ఇట్స్ ట్రూ. లెటర్ రైటింగ్ ఈజ్ ఏ వెరీ యూస్ఫుల్ ఫైన్ ఆర్ట్, అండ్ ద గ్రేటర్ ద ప్రాక్టీస్ ఇన్ ఇట్, ద గ్రేటర్ ద పర్ఫెక్షన్. లెటర్ రైటింగ్ అనేది కూడా ఒక ఫైన్ ఆర్ట్ అండి. అది అద్భుతంగా రాయగలగాలి, సింపుల్గా ఉండాలి, మెసేజ్ క్లియర్గా క్లారిటీగా ఉండాలి. ఎదుటి వాళ్ళు దాన్ని చదువుతున్నప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ అనేది ఫస్ట్ లైన్ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వగలగాలి. ఇలా రాయటాన్ని ఫైన్ ఆర్ట్ అంటారండి. అది అద్భుతంగా రాయగలగాలి. అది వెరీ గుడ్ స్కిల్ టు రిటర్న్ హ్యాబిట్. లెటర్ ఈజ్ ఏ మీడియం ఆఫ్ కన్వేయింగ్ అవర్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ టు అవర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ కొలీగ్స్. మీడియం ఆఫ్ కన్వేయింగ్ అంటే ఒక మంచి మాధ్యమంగా నేను చెప్పుకోవచ్చు. మన అనుభవాలని, ఆలోచనల్ని మన ఫ్రెండ్స్తోనూ, మన రిలేటివ్స్తోనూ, మన కాలీగ్స్తోనూ కూడా సమ్టైమ్స్ షేర్ చేసుకోవాలన్నప్పుడు రిటర్న్ అంటే లెటర్ ద్వారాగా మనం చాలా చక్కగా ఎక్స్ప్రెసివ్ చేయగలం. ఇట్ కన్వేస్ ద సెండర్స్ ఫీలింగ్ టు ద రెసిపియంట్. యా, మనం ఏదైతే పంపించాలి మన భావం అనేది ఆ రెసిపియంట్కి ఎగ్జాక్ట్ అర్థం కాగలిగి ఉండాలి. అండ్ దేర్ ఆర్ 3 ఫంక్షనరీ ఏజెంట్స్ ఇన్ ఏ లెటర్. లెటర్లో 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయండి. ఫస్ట్ వన్, ద పర్సన్ హూ సెండ్స్ ద మెసేజ్. అక్కడ మనం ఎవరికి పంపిస్తున్న మెసేజ్ ఏంటి, ఏం మెసేజ్ చేయాలి. ద ఏజెన్సీ బై విచ్ సచ్ ఏ మెసేజ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. పంపిస్తున్నటువంటి మెసేజ్ మాధ్యమంగా ఎలాగ పంపించబడుతుంది ఏజెన్సీ ద్వారాగా ఏంటనేది ఫస్ట్ చూడాలి. పెట్టే మెసేజ్ ఏంటి, ఎవరికి, ఏ ఉద్దేశం. ద పార్టీ టు హూమ్ ద మెసేజ్, ఎవరి కోసం ఈజ్ టు బి డెలివర్డ్, ఖచ్చితంగా ఎవరికి అందాలో
అది వారికి అందుబాటు అయ్యే విధంగా అంటే ఏంటి, పైన అడ్రస్ కవర్ కరెక్ట్గా రాయాలి, మనం చెప్పాలనుకున్న మెసేజ్ని పర్ఫెక్ట్గా రాయగలగాలి, మనం ఎవరికైతే మెసేజ్ పంపిస్తున్నామో ఆ వ్యక్తి యొక్క స్టేటస్ ఏంటనేది తెలుసుకోవాలి. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మనం లెటర్స్ని జాగ్రత్తగా రాయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లెటర్స్. మరి లెటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఫార్మల్, ఇన్ఫార్మల్. లెటర్స్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 types, ఫార్మల్ లెటర్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్. ఫస్ట్ ఫార్మల్ లెటర్. ఫార్మల్ ఆర్ అఫీషియల్ లెటర్. ఈ ఫార్మల్ ఆర్ అఫీషియల్ లెటర్ అంటే ఇది కంప్లీట్లీ రిలేషన్తో ఉండదండి. Its formal or official letters include all other kinds of letters like formal invitations, official letters, business letters to the principals of colleagues, letters to the editors of newspapers, application writing and report writing, etc., etc. These letters are meant to be written for social, official or communicational purpose. Some formalities are to be observed. They are drafted in a formal, courteous and dignified language. ఫార్మల్ లెటర్ అంటే లేదా అఫీషియల్ లెటర్ అంటే ది అఫీషియల్ లెటర్స్లో ఇన్విటేషన్ లెటర్స్ ఉంటాయి, బిజినెస్ లెటర్స్ ఉంటాయి, అలాగే కాలేజీ ప్రిన్సిపల్స్కి లెటర్స్ రాసే ఉంటాయి, ఎడిటర్స్కి రాసే లెటర్స్ ఉంటాయి, న్యూస్ పేపర్ ఎడిటర్స్కి రాసేటటువంటి లెటర్స్ ఉంటాయి. అలాగే మనకి ఆల్ కైండ్ ఆఫ్ ఏదైనా సరే అఫీషియల్గా మనం రైట్ ఏ లెటర్ టు ద మినిస్టర్ ఆర్ అప్లికేషన్ ఫర్ ద గవర్నమెంట్, ఇలాగ ఏదైనా సరే అప్లికేషన్ రైటింగ్ అవ్వచ్చు, రిపోర్ట్ పర్పస్ అవ్వచ్చు, దేని గురించి అయినా మనం రాసేటప్పుడు అది సోషల్గా కానివ్వండి, అఫీషియల్గా కానివ్వండి, కమ్యూనికేషన్ పరంగా కానివ్వండి, కమర్షియలైజ్డ్గా కానివ్వండి, రాసేటటువంటి అంటే దట్ సచ్ వే ఆఫ్ ద రైటింగ్స్ ఆర్ కాల్డ్ ఫార్మాలిటీస్. సమ్ ఫార్మాలిటీస్ ఆర్ టు బి అబ్జర్వ్డ్. సో దే ఆర్ డ్రాఫ్టెడ్ ఇన్ ఏ ఫార్మల్, కోర్టియస్ అండ్ డెసిగ్నేట్ ద లాంగ్వేజెస్. దానికి వాడే భాషను కూడా ప్రత్యేకమైన భాషనే వాడాలండి. సమ్ ఫార్మాలిటీస్ ఆర్ టు బి అబ్జర్వ్డ్. దే ఆర్ డ్రాఫ్టెడ్ ఇన్ఫార్మల్, కోర్టియస్ అండ్ డిగ్నిఫైడ్ లాంగ్వేజ్. సో ఇందులో వాడేటటువంటి భాష ఖచ్చితంగా డిగ్నిఫైడ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ పర్సనల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్స్ ఆర్ అడ్రస్డ్ టు ద మెంబర్స్, relatives, friends and all our dear and near ones. They also include informal invitations. సో పర్సనల్ లెటర్ వచ్చేటప్పటికల్లా మనం ఎవరికైనా రాస్తామండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాము, మన రిలేటివ్స్కి రాస్తాము, అలాగే మనకు నియర్ ఫ్రెండ్స్కి రాసుకుంటాము. అలాగ మనం ఇచ్చేటప్పుడు ఈ లెటర్స్లో అంత ఇన్ఫార్మల్ ఇన్విటేషన్సే ఉంటుందండి, ఫార్మల్ ఇన్విటేషన్ అనేది ఉండదు. ఇక్కడ లాంగ్వేజ్ని కూడా మనకు నచ్చిన విధంగా మనం లాంగ్వేజ్ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఫార్మల్ లాంగ్వేజ్నే వాడాలి, డిగ్నిఫైడ్ లాంగ్వేజ్నే వాడాలనేమి లేదండి. సో పార్ట్స్ ఆఫ్ ఎ లెటర్. మరి ఇప్పుడు మనం ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆ లెటర్స్ అంటే ఏంటని. అసలు ఒక లెటర్లో ఎన్ని భాగాలు చేస్తాం మనం? పార్ట్స్ ఆఫ్ ఎ లెటర్. ఈచ్ టైప్ ఆఫ్ లెటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్టిక్యులర్ ఫామ్, బట్ దే ఆర్ సర్టైన్ కీ ఫీచర్స్ కామన్ టు ఆల్ టైప్స్. ఇది ఫార్మల్ లెటర్ అవ్వచ్చండి, ఇన్ఫార్మల్ లెటర్ అవ్వచ్చు. అది ఏ లెటర్ అయి ఉన్నప్పటికీ కూడా దాని కీ ఫీచర్స్ సేమ్ ఉంటాయన్నమాట. కాకపోతే స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుందేమో కానీ కీ ఫార్మాట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఫస్ట్ సాల్యుటేషన్ అంటే ఏంటి? ద కోర్టియస్ గ్రీటింగ్స్. డియర్ సార్, డియర్ మేడం, రెస్పెక్టెడ్ మేడం, రెస్పెక్టెడ్ సార్, హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ, ఇలాగ సాల్యుటేషన్ మనం అడ్రస్ చేస్తాం వాళ్ళని. ద కోర్టియస్ గ్రీటింగ్స్ ఫస్ట్ చెప్తాం అనమాట ఏ లెటర్లో అయినా. సో కీప్ ఇన్ మైండ్ సాల్యుటేషన్. నెక్స్ట్ వన్ బాడీ ఆఫ్ ద లెటర్. బాడీ ఆఫ్ ద లెటర్లో ఏం పెడతారు? మెసేజ్ ఇస్తాము లేదా కమ్యూనికేషన్ చేస్తాం. మనం ఏం కమ్యూనికేషన్ చెప్తున్నామో అది దాంట్లో ఉంటుంది. సో బాడీ ఆఫ్ ద లెటర్ అనేటటువంటి దాంట్లో కంప్లీట్గా మనం ఏ మెసేజ్ పాస్ చేస్తున్నాము, కమ్యూనికేషన్ ఏంటనేది రాసుకుంటాం. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్.
సబ్స్క్రిప్షన్ అంటే ఏంటండి? ద కోర్టియస్ లీవ్ టేకింగ్ ఆర్ కన్క్లూజన్, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటారు. లెటర్ ఎంత అయిపోయి బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయినాక యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ ఇలా యూస్ చేస్తాం కదా, దాన్ని సబ్స్క్రిప్షన్ అంటాం అన్నమాట. దెన్ ఆఫ్టర్ సిగ్నేచర్. హూ సిగ్నేచర్? నేమ్ ఆఫ్ ద రైటర్, ఎవరైతే ఆ లెటర్ రాస్తున్నారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ కావాలి. నెక్స్ట్ సూపర్స్క్రిప్షన్ అంటే రెసిపియంట్స్ డిజిగ్నేషన్ అండ్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. మనం ఎన్వలప్ కవర్ పైన వాళ్ళ అడ్రస్ అది డిజైన్ చేస్తాం కదా, దాన్ని సూపర్స్క్రిప్షన్ అని చెప్పి అంటాం అన్నమాట. నెక్స్ట్ హెడ్డింగ్, రైటర్స్ అడ్రస్ అండ్ డేట్, ఎవరైతే రాస్తారో వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ ఆ రోజు రాసే డేట్ అవన్నీ కూడా ఫ్రామ్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ లెటర్. ఏంటవి? సాల్యుటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్, సూపర్స్క్రిప్షన్ అండ్ హెడింగ్. ఓకేనా? మరి నవేడేస్ మనం బుక్ చేసుకొని రాసుకున్న లెటర్స్ కూడా బ్లాక్డ్ ఫార్మేట్ అనమాట. బ్లాక్డ్ ఫార్మేట్నే వాడతారండి. మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ మోడల్లోనే లెటర్ రాయాలి. మేబీ ఇట్ ఈజ్ ఏ ఫార్మల్ లెటర్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్, అది ఏదైనప్పటికీ కూడా దానికి మనం బ్లాక్డ్ ఫార్మేట్లోనే రాయటం జరుగుతుంది. everyone and means sender's address, receiver's address, salutation, subject, body of the letter, everything except date, remaining all are start from right edge corner. Okay na? Sender's address means మీకు లెఫ్ట్ హ్యాండ్ వైపు మీరు ఇవన్నీ రాస్తారు. అది పేపర్ మీద చెప్పేటప్పుడు మనం ఏం చెప్తాము? రైట్ ఎడ్జ్ కార్నర్ అంటాం. మనకి రైట్ హ్యాండ్ మనకు ఆపోజిట్లో ఉంటుంది కదా పేపరు, అది లెఫ్ట్ అనమాట. సో ఎక్సెప్ట్ డేట్ రిమైనింగ్ ఆల్ అడ్రసెస్ స్టార్ట్ విత్ రైట్ టాప్ కార్నర్, రైట్ ఎడ్జ్ కార్నర్ ఆఫ్ ద లెటర్ ఆన్ ద పేపర్. ఓకేనా? డేట్ ఒకటి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం అనమాట. సో ఫార్మేట్ చూద్దాం ఒకసారి. సెండర్స్ అడ్రస్, నేను సెండర్ అండి, సపోజ్ ఉమాదేవి సెండర్, అప్పుడు నా అడ్రస్ రాస్తానన్నమాట. ఫస్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్కి వెళ్ళి డేట్ అనేది మనము ఎలా రాయాలి? డేట్ అనేది సపోజు 6/8/2000 అన్నా అనుకోండి, అలా అనకూడదు. ఏమని రాయాలి? 6th August 2020 అలాగే రాయాలి. అంతేగాని డేట్ వేస్తే అది రాంగ్ అవుతుందండి. ఖచ్చితంగా అవర్ డేట్ షుడ్ రైట్ ఇన్ వర్డ్స్. మీన్స్ టుడే 6th అనుకోండి, 6th August 2020, 6th August తర్వాత కామా పెట్టి 2020 అనేది రాయాలి. అంతేగాని 6/8/2020 వేయకూడదు. దట్ ఈస్ ద ఓల్డ్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం రైట్ ఎడ్జ్ కార్నర్ అంత పేపర్కి వచ్చి రిసీవర్స్ అడ్రస్, మనం ఎవరికి అడ్రస్ చేస్తూ రాస్తున్నాము? టు ద ఎడిటర్, ఈనాడు విజయవాడ, అదే రాస్తాం. సాల్యుటేషన్ అన్నప్పుడు ఏం చెప్తాం? రెస్పెక్టెడ్ సార్. దాని తర్వాత ఏం రాయాలి? అఫీషియల్ లెటర్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది, ఫార్మల్ లెటర్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఇన్ఫార్మల్ లెటర్, పర్సనల్ లెటర్ అయితే సబ్జెక్ట్ ఉండదు. కానీ ఇప్పుడు మనం సబ్జెక్ట్ అఫీషియల్ లెటర్ అనుకోండి, సబ్జెక్ట్ అని రాయాలి. అందుకని సాల్యుటేషన్ అయిపోగానే సబ్జెక్ట్ అని పెట్టి కాన్సెప్ట్ ఏముంటుంది మనకు క్వశ్చన్లో అడుగుతాడు అనమాట. రైట్ ఎ లిటర్ అబౌట్ బ్యాడ్ రోడ్స్ అని అలా ఉంటుంది. అది ఏదైతే క్వశ్చన్ అడుగుతాడో దాన్ని మనం సబ్జెక్ట్ మ్యాటర్లో రాయాలి. దాని తర్వాత ఫస్ట్ పారాగ్రాఫ్ తీసుకొని బాడీ ఆఫ్ ద లెటర్, కంటెంట్ ఏంటి, వాట్ ఈస్ ద కంటెంట్ ఆఫ్ ద లెటర్, దాన్ని మనం రాయాలి. ఆఫ్టర్ కంప్లీషన్ ద బాడీ ఆఫ్ ద లెటర్, క్లోజింగ్ అంటే ఏంటి? లీవ్ టేకింగ్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ బీయింగ్ అని రాసుకుంటాం. ఆ తర్వాత సిగ్నేచర్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ బ్లాక్డ్ ఫార్మేట్ లెటర్. సో ఇన్ ద బ్లాక్డ్ ఫార్మేట్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లెఫ్ట్ మార్జిన్, రైటా, except the date which is towards the right margin. Punctuation marks are omitted except in the body of the letter. పైన ఫ్రమ్ అడ్రస్లో కానీ టు అడ్రస్లో కానీ ఎక్కడ మనం కామాలు ఫుల్ స్టాప్లు వాడాల్సిన అవసరం లేదండి. ఒక్క బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రమే మనం పంక్చుయేషన్స్ని మెయింటైన్ చేస్తాం. ఓకేనా? మరి ఇప్పుడు ద హెడ్డింగ్ అంటే ఏమేమి రాస్తాము? ద అడ్రసెస్ ఈజ్ రిటర్న్ ఎట్ ద
రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ద లెటర్. అది రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో అడ్రస్ రాయాలి. ద డేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఫుల్ బిలో ద అడ్రసెస్. డేట్ మే బీ మెన్షన్డ్ ఇన్ మోర్ దాన్ వన్ వే. డేట్ని సపరేట్గా ఇంకో పక్కన ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చూపించాను కదా, అలాగే రాయాల్సి ఉంటుంది. అది రాసేటప్పుడు ఎలా రాయాలి? 15th మార్చ్ ఉందనుకోండి, 15th మార్చ్ 2020 అని రాయొచ్చు. 15th of March 2020 కూడా రాయొచ్చు. 15th day of March 2020 కూడా రాయొచ్చు. ఓకేనా? సో March 5th 2020, 15th 2020 అని కూడా రాయొచ్చండి. నెక్స్ట్ దాని హెడ్డింగ్ అంటాం. నెక్స్ట్ సాల్యుటేషన్. The salutation is a written form of greeting the person to whom the letter is addressed. ఎవరికి రాస్తున్నామో వాళ్ళది, ఎవరు రాస్తున్నారో వాళ్ళకి, ఎవరికి రాస్తున్నామో వాళ్ళకి. ఇట్ ఈస్ రిటన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్. ఇట్ వేరియస్ విత్ ద ఇంటిమసీ ఆఫ్ ద రైటర్ అండ్ ద పర్సన్ అడ్రస్డ్. ద స్టాండర్డ్ గ్రీటింగ్ ఈజ్ డియర్ ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ద పర్సన్ టు హూమ్ యు ఆర్ రైటింగ్. సో సాల్యుటేషను ఎవరెవరికి రాసేటప్పుడు ఎలా రాయొచ్చు అనేది మనం ఇక్కడ ఒక లిస్ట్ ఇద్దాం. చూడండి జాగ్రత్తగా. పర్సనల్ లెటర్లో అయితే మై డియర్ మదర్, మై డియర్ సన్, మై డియర్ సిస్టర్, మై డియర్ నెఫా అని రాయొచ్చు. ఇదంతా ఫ్యామిలీ మెంబర్స్కి అండి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి రాసేటప్పుడు మాత్రమే మై డియర్ అనేది యూస్ చేయాలి మన బ్లడ్ రిలేషన్కే, మిగతా వాళ్ళకి అవసరం లేదు. డియర్ ప్రభాకర్ ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్కు రాసేటప్పుడు డియర్ వాడండి. డియర్ అంటే రెస్పెక్ట్తో కూడుకున్నటువంటిది ఉంటుంది. డియర్ ప్రిన్సిపల్ సార్, డియర్ సార్, డియర్ మేడం. డియర్ అంటే ఇక మనం టీచర్స్కి వాళ్ళకి రాసేటప్పుడు విత్ రెస్పెక్ట్ఫుల్ మేనర్ వీ ప్రిఫర్ దట్. నెక్స్ట్ డియర్ మిస్టర్ రాజు, డియర్ మిస్ జయ. అక్వైంటెన్సెస్ మనం బిజినెస్ లెటర్ రాసేటప్పుడు, వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు అలాగ రాయొచ్చు. డియర్ సార్ స్ట్రేంజర్స్, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి డియర్ కూడా అవసరం లేదండి, సార్ అని రాస్తే చాలు. నెక్స్ట్ ద బాడీ ఆఫ్ ద లెటర్. ద బాడీ ఆఫ్ ద లెటర్ రిఫర్స్ టు ద సబ్జెక్ట్ మ్యాటర్. బాడీ ఆఫ్ ద లెటర్ అనేది మనకు ఏం తెలియచేస్తుంది? మ్యాటర్ ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది తెలియజెప్పేందుకే. బిగిన్ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద నరేషన్ ఏ లిటిల్ టు ద రైట్ అండ్ అబౌట్ హాఫ్ అన్ ఇంచ్ బిలో ద సాల్యుటేషన్. సో బాడీ ఆఫ్ ద లెటర్ ఎప్పుడు రాయాలంటే పైన మన నరేషన్ ఫర్ ద సెంటెన్స్ అబౌట్ హాఫ్ అన్ ఇంచ్ పైన సాల్యుటేషన్ అయిపోయినాక ఒక హాఫ్ ఇంచి వదిలి అక్కడి నుంచి స్టార్ట్ చేసి రాయాలి. దిస్ ఈజ్ రిటర్న్ ఇన్ పారాగ్రాఫ్స్. ఓకే, ఎన్ని పారాగ్రాఫ్లు అంటే మనం రాసే మెసేజ్ని బట్టి ఉంటుందండి, రాయొచ్చు. నెక్స్ట్ ఈచ్ పారాగ్రాఫ్ ఈజ్ ఆర్డర్ సో దట్ ఈజ్ కవర్స్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ లీడ్స్ లాజికల్లీ ఆన్ టు ద నెక్స్ట్. కోడ్ ద రిఫరెన్స్ నెంబర్స్ ఇఫ్ ఎనీ. సో సబ్జెక్ట్ పారాగ్రాఫ్ అంతా రాసేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇంకేమన్నా లాజికల్గా ఏమైనా ఉన్నాయి చూసుకొని నెక్స్ట్ రిఫరెన్స్ నెంబర్స్ ఏమన్నా ఉంటే అవసరం అయితేనే అవి ప్రిఫర్ చేయాలి, లేకపోతే కామన్ లెటర్లో అవి అవసరం లేదు. దిస్ ఈజ్ ద బాడీ ఆఫ్ ద లెటర్. నెక్స్ట్ ద సబ్స్క్రిప్షన్. సబ్స్క్రిప్షన్ ఏంటండి? ద ఎండ్ ఆఫ్ ద లెటర్ షుడ్ బి పొలైట్. ఒక లెటర్ ఎవరికైనా రాసినాము అంటే ఖచ్చితంగా అది చాలా పొలైట్ రైటింగ్ అయి ఉండాలి. ఇట్ ఈజ్ ఎ కోర్టియస్ లీవ్ టేకింగ్, మర్యాదపూర్వకమైనటువంటి లీవ్ టేకింగ్ ఉండాలి. ఇట్ ఇమీడియట్లీ ఫాలో ద బాడీ ఆఫ్ ద లెటర్ అండ్ ఈజ్ రిటర్న్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. మన హ్యాండ్ సైడ్కి రైట్ కార్నర్లో మనం ఇది రాయాల్సి ఉంటుంది. ఇట్ మస్ట్ కరెస్పాండ్ టు ద సాల్యుటేషన్ ఎట్ ద బిగినింగ్. పైన మనం ఎలా అడ్రస్ చేసామో దాన్ని బట్టి కోర్టియస్ రీడింగ్ ఇక్కడ ఉంటుంది. దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ వేరియింగ్ విత్ ద ఇంటిమసీ ఆఫ్ ద పార్టీస్. ఆ పార్టీస్ యొక్క ఇంటిమసీ అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది. టు ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్, అది వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అయి ఉన్నారనుకోండి, యువర్స్ ఎఫెక్షనేట్లీ అని రాయాలి. లేదా యువర్స్ ఎఫెక్షనేట్ ఆర్ లవింగ్ సన్ ఆర్ సిస్టర్ ఆర్ నెఫ్ అనేది రాసుకోవచ్చు. పైన మై డియర్ వచ్చినప్పుడు
కింద యువర్స్ ఎఫెక్షనేట్లీ ఆర్ యువర్స్ లవింగ్లీ యువర్స్ ఎఫెక్షనేట్ అనేది రాసుకోవచ్చండి. అలాగే అది ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే. అదే ఫ్రెండ్స్ అనుకోండి, టు ఫ్రెండ్స్ యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ సిన్సియర్లీ యువర్స్, యువర్ సిన్సియర్ ఫ్రెండ్, యువర్ లవింగ్ ఫ్రెండ్. ఇలాగా ఫ్రెండ్కి అయితే ఇలా రాయాలి, విశ్వసనీయమైన, నమ్మకమైన, అలాగ కొంత ఇంటిమసీ ఈజ్ క్లోజ్ దేర్. అదే అదర్స్, టు అదర్స్కి రాసేటప్పుడు మనం ఎలాగ రాస్తాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ట్రూలీ. మనం ప్రిన్సిపల్ సార్కి రాసేటప్పుడు ఇలాగే రాస్తాం, మన హెడ్ మిస్సెస్కి రాసేటప్పుడు, టీచర్స్కి రాసేటప్పుడు ఇలా రాస్తాం. అండ్ టు ఎల్డర్స్ లైక్ టీచర్స్, టీచర్స్కి రాసేటప్పుడు యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ రెస్పెక్టివ్లీ అని కూడా రాస్తామండి. ఇన్ అఫీషియల్ లెటర్స్లో అయితే అప్లికేషన్ అండ్ లైక్ ఐ యామ్ సర్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అనేది రాయాలి. దెర్ ఈజ్ నో అస్టోఫ్రో ఇన్ యువర్స్. అపాస్ట్రఫియస్ అనేది యువర్స్ తర్వాత పెట్టాల్సిన, అంటే యువర్స్కి ఎస్కి మధ్యలో కొంతమంది ఎస్ పెడతారు, ఆర్కి వైవే యుఆర్ఎస్ ఉందనుకోండి, ఆర్కి ఎస్కి మధ్యలో అపాస్ట్రఫియస్ పెడతారు, అది పెట్టకూడదు. ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఎస్, దానికి ముందు కానీ తర్వాత కానీ ఎస్కి అపాస్ట్రఫియస్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఓకేనా. నెక్స్ట్ సిగ్నేచర్. ద సిగ్నేచర్ ఆఫ్ ద రైటర్ ఈజ్ ప్లేస్డ్ జస్ట్ బిలో ద సబ్స్క్రిప్షన్ అండ్ అబోవ్ ద ప్రింటెడ్ నేమ్ ఆఫ్ ద సెండర్. సిగ్నేచర్ అనేటటువంటిది మొత్తం సబ్స్క్రిప్షన్లో లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో చేస్తాం అన్నమాట. ఇక సూపర్స్క్రిప్షన్ అంటే చెప్పాను కదా మీకు, కవర్ పైన అడ్రస్. ద సూపర్స్క్రిప్షన్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఇన్ అప్రోప్రియేట్ ప్లేస్. ద ఫుల్ నేమ్ అండ్ అడ్రస్ షుడ్ బి రిటర్న్ క్లియర్లీ అండ్ కరెక్ట్లీ ఆన్ ద ఎన్వలప్. చాలా క్లియర్గా కరెక్ట్గా. ఆ పిన్ కోడ్ కూడా, ద పిన్ కోడ్ షుడ్ బి ప్రిఫరబుల్లీ మెన్షన్. పిన్ కోడ్ కరెక్ట్ వేసి రాయాలి, లేదంటే రాంగ్ అడ్రస్కి పోస్ట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ద ఎన్వలప్ షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద పేపర్ సైజ్. దేర్ షుడ్ బి మినిమమ్ ఫోల్డ్స్ ఇన్ ద పేపర్. ఇఫ్ ఏ విండో ఎన్వలప్ ఈజ్ యూజ్డ్, ద ఇన్సైడ్ అడ్రసెస్ షుడ్ బి రైట్ బిలో ద ట్రాన్స్పరెంట్ విండో పోర్షన్. ఓకే అమ్మా. ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్లో పైన కంప్లీట్ అడ్రస్ని రాయాలండి. రాసిన తర్వాత చివరిలో మన ఓన్ అడ్రస్ని కూడా ఎన్వలప్ ఎన్క్లోజ్ చేస్తే మేబీ ఇన్సైడ్ అడ్రస్లో ఏదైనా ఉన్నా కూడా ఈ ట్రాన్స్పరెంట్ విండో పోర్షన్ ద్వారాగా పోస్టింగ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. Write a letter to the editor of a local daily on acute shortage of water in summer. సమ్మర్లో వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు దాని గురించి ఎడిటర్ గారికి కంప్లైంట్ ఇస్తూ ఒక లెటర్ రాయాలి. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ లెటరు? అఫీషియల్ లెటరా, పర్సనల్ లెటరా? సో అఫీషియల్ లెటర్, ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్లో టాప్ కార్నర్లో ఏం చెప్పాలి? ఫ్రమ్ అడ్రస్. సో వీఆర్ ఫ్రమ్ గాంధీనగర్ అనుకోండి, ఓకే, గాంధీనగర్ విజయవాడ. నెక్స్ట్ డేటెడ్కి వచ్చేటప్పటికల్లా 23rd July 2020. అంటే మనం ఏ రోజైతే, సపోజ్ ఎగ్జామ్ అనుకోండి, ఎగ్జామ్లో ఏ డేట్ని అయితే మనం ఎగ్జామ్ రాస్తామో ఆ డేట్ వేస్తాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ టు అడ్రస్. ఎవరిని అడ్రస్ చేయాలి ఇక్కడ? ఎడిటర్. కాబట్టి ద ఎడిటర్, ద హిందూ, విజయవాడ. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఫ్రమ్ అని అడ్రస్ కానీ టు అని కానీ పంక్చుయేషన్స్ కానీ ఎక్కడా లేవు. కీప్ ఇన్ మైండ్ ఎవ్రీవన్, ఇది బ్లాక్డ్ ఫార్మాట్ మోడల్లో మనం లెటర్ రాసేటప్పుడు ప్రొసీజర్ ఇది. ఒక్క డేటే ఇన్ రిటర్న్ రాసిన తర్వాత మధ్యలో అక్కడ కామా ఇచ్చి చివరిలో ఫుల్ స్టాప్ ఇస్తాం. నెక్స్ట్ ఈ రాసే లెటర్ అఫీషియల్, దట్టు ఎడిటర్ కాబట్టి రెస్పెక్టెడ్ సార్ అని శాల్యుటేషన్ చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఎక్కడైతే సార్ అనేది ఎండ్ చేస్తామో అక్కడి నుంచి సబ్జెక్ట్ అని రాస్తాం. సబ్జెక్ట్ ఆన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్. సబ్జెక్ట్ రాసేప్పుడు అసలు కంగారు అక్కర్లేదు, ఎందుకంటే క్వశ్చన్లోనే ఇస్తున్నాడు వాడు. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి కంటెంట్ని తీసి సబ్జెక్టుగా రాస్తున్నాం అంతే. మీరేం కొత్తగా మళ్ళీ ఏది సృష్టించాల్సిన పని లేదు అక్కడ. సబ్జెక్ట్ అంటే ఏమో ఏం రాయాలా అని అవసరం లేదు, భయం అక్కర్లా. అక్కడ పైన ఏముందో దాని కంటెంట్ రాస్తున్నాం ఇక్కడ అంతే. సబ్జెక్ట్ ఆన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్మర్.
ఇంకా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి లెట్ బి స్టార్ట్ దట్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ ముందే చెప్తున్నాము, ఒక అఫీషియల్ లెటర్ రాసేటప్పుడు వొకాబులరీ కూడా అఫీషియల్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, మెసేజ్ సింపుల్గా వెళ్ళాలి, మీరేం అనుకున్నారు అనేది సూటిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళగలగాలి. అలాగే ప్రిపేర్ చేయాలి లెటర్ని. ఐ క్రేవ్ ద హాస్పిటాలిటీ ఆఫ్ ద కాలమ్స్ ఆఫ్ యువర్ ఎస్టీమ్డ్ న్యూస్ పేపర్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ లోకల్ అథారిటీస్ ఆఫ్ water supply department towards the problem of water supply in our locality. మేము మానవత్వ విలువలతో ఇక్కడ కాలనీ వాళ్ళందరం కూడా మీ న్యూస్ పేపర్కి ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాము, వాటర్ సప్లై డిపార్ట్మెంట్కి మీ ద్వారాగా మా సమస్య వెళ్తుంది అనుకుంటున్నామని స్టార్ట్ చేస్తాం. ఏ లెటర్ అయినా పొలైట్గా ఉండాలి. ఫర్ ద లాస్ట్ 7 days ద వాటర్ సప్లై ఇన్ అవర్ కాలనీ హ్యాస్ బికమ్ very irregular out of the week. The supply was given 3 days only and the 2 for only 1 hour per day. Yesterday the water was supplied only for 35 minutes. ఎగ్జాక్ట్గా బాడీ ఆఫ్ ద లెటర్లో సూటిగా విషయం ఇలాగే ఉండాలండి. ఫస్ట్ ఏం చెప్పాడు, వాడి ప్రాబ్లం ఏంటి, మీ ద్వారాగా డిపార్ట్మెంట్కి వెళ్తుంది అనేది తన రిక్వెస్ట్ చెప్పుకున్నాడు. తర్వాత తన ప్రాబ్లమ్ సూట్గా 3 లైన్స్లో చెప్పేశాడు. ఏమని, ఫర్ ద లాస్ట్ 7 days ద వాటర్ సప్లై ఇన్ అవర్ కాలనీ హ్యాస్ బికమ్ వెరీ ఇర్రెగ్యులర్ అవుట్ ఆఫ్ ద వీక్. వారం రోజుల నుంచి చాలా ఇర్రెగ్యులర్గా ఉంది. ద సప్లై వాజ్ గివెన్ 3 days ఓన్లీ అండ్ దట్ 2 ఫర్ ఓన్లీ 1 hour per day. ఒకే రోజుకు 1 గంట ఇస్తాడు, 3 రోజులు ఇస్తున్నాడు, తర్వాత ఇవ్వట్లేదని చెప్తున్నాడు. ఎస్టర్డే ద వాటర్ వాజ్ సప్లైడ్ ఓన్లీ ఫర్ 35 minutes. నిన్నైతే మరి 35 minutesే ఇచ్చాడు అని చెప్తున్నాడు. సో అక్కడ ఏమర్థమవుతుంది, క్లియర్గా సమస్య ఏంటనేది డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అఫీషియల్ లెటర్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలి. మనం ఏం చెప్పాలనుకున్నామో సూటిగా, క్లియర్గా, సింపుల్గా ఉండాలి. అప్పుడే ఆ లెటర్ హయ్యర్ అథారిటీ పూర్తిగా చదివి మన సమస్యకి పరిష్కారం చూడటానికి ఛాన్స్ ఉంటుంది. దే ట్రై టు ఈజీలీ అండర్స్టాండ్. వెన్ కాంటాక్టెడ్ ద అసిస్టెంట్ ఇంజనీర్ కన్సర్న్డ్ రిప్లైడ్ దట్ due to some electricity problem the water supply has become irregular. అతనికి చెప్తే అతను ఏమన్నాడు, అసిస్టెంట్ ఇంజనీరు, వాటర్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము అందుకని ఇర్రెగ్యులర్ అయింది అన్నాడు. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిప్లై. అతను చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ కూడా నమ్మకం లేదు, సాటిస్ఫై అవ్వలేదు. ఇట్ అపియర్స్ దట్ ద అసిస్టెంట్ ఇంజనీర్ కన్సర్న్డ్ ఈజ్ నాట్ టేకింగ్ ద ప్రాబ్లం సీరియస్లీ. అసలు మేము చెప్పింది అతను సీరియస్గా తీసుకోలేదని మేము అనుకుంటున్నాము. ఇన్ ద సమ్మర్ సీజన్ వాటర్ ఈజ్ ద బిగ్గెస్ట్ నెసెసిటీ. ఐ హోప్ యూ విల్ బీ కైండ్ ఎనఫ్ టు పబ్లిష్ దిస్ లెటర్ ఇన్ యువర్ డైలీ. మరి సమ్మర్లో ఇది చాలా కాంప్లికేటెడ్ కాబట్టి మీరు నా లెటర్ చదివి పబ్లిష్ చేయగలరని అనుకుంటున్నాను అని చెప్పారు. సో దట్ ద హయ్యర్ అథారిటీస్ కెన్ సాల్వ్ దిస్ అక్యూట్ ప్రాబ్లమ్ ఇమీడియట్లీ అండ్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దోస్ who are responsible for it. సో హయ్యర్ అథారిటీస్కి మీ పేపర్లో ఇది ప్రకటన చేయటం వలన సమస్య త్వరగా అర్థమయ్యి రెస్పాండ్ అవుతారని నేను ఆశిస్తూ ఈ లెటర్ని మీకు రాస్తున్నానని రాశారనమాట. సో యువర్స్ ట్రూలీ సిగ్నేచర్. ఎండ్ ఆఫ్ ద సిగ్నేచర్లో నేమ్ రాయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మీరు క్రాస్ మార్క్ ఇంటూ పెడితే చాలు. సో ఎంటైర్ దిస్ లెటర్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఏంటిది, ఖచ్చితంగా అఫీషియల్ లెటర్ అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా అది సూటిగా క్లియర్గా ఉండాలి, వర్డింగ్స్ అర్థమయ్యేటట్టు ఉండాలి, వాడే వొకాబులరీ సింపుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే లెటర్ రైటింగ్ ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్, రైట్ ఏ లెటర్ టు యువర్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆన్ ద ఈవ్ టీజింగ్ you witnessed when you were going to college and at the bus stop waiting for the bus. కంప్లైంటింగ్ లెటర్ అండి ఇది కూడా. ఇందాకేమో వాటర్ ప్రాబ్లం గురించి మాట్లాడాము, ఇప్పుడు ఇది కంప్లైంటింగ్ లెటర్ అబౌట్ యూ టీజింగ్ అనమాట. సో నవేడేస్ ప్రాబ్లం ఎక్కువగానే ఉంది కాబట్టి మనం సబ్ ఇన్స్పెక్టర్కి లెటర్ రాసేటప్పుడు ఏ మోడల్ ఎలా రాస్తే బాగుంటుందనే తెలుసుకోవటం అవసరం. టు స్టాప్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఉన్నప్పుడు ఏముందో చూద్దాం. ఫస్ట్ మీరు కంప్లైంటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు వి రాజగోపాల్, గొల్లపూడి, విజయవాడ.
మళ్ళీ యాజ్ యూజువల్ ఇటువైపు డేట్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా 23rd July 2020. ఈరోజు ఎగ్జామ్ రాస్తే ఈరోజు డేట్ వేయాలి. ఓకేనా. నెక్స్ట్ ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భవానీపురం విజయవాడ. మనం ఇలాంటి లెటర్స్ రాసేటప్పుడు మనం ఏ ఏరియా దగ్గర నుంచి రాస్తున్నామో దానికి దగ్గరగా ఉండే పోలీస్ అడ్రస్నే రాయాలి. నువ్వు విజయవాడలో ఉండి ఎక్కడో హైదరాబాద్ అడ్రస్ కనుక రాశారనుకోండి, అక్కడ హాఫ్ మార్క్ పోతుంది. వీడు ఉన్నటువంటి స్టేటస్ ఆఫ్ ద స్టేట్ వేరుగా ఉంది, అది వేరు ఉంది కదా అనేసి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. అది తర్వాత సార్, దాని కింద సబ్జెక్ట్ ఇందాక చెప్పాను కదా, సబ్జెక్ట్ రాయటం చాలా ఈజీ. పైన వాడి క్వశ్చన్లో ఏదైతే ఉంటుందో అదే మనం ఇక్కడ పెడతాం. ఆన్ ద యూ టీజింగ్ అనేది పెట్టాం. బాడీ ఆఫ్ ద లెటర్. We, the residents of Gallapudi, wish to draw your kind attention to the increasing incidents of ev-teasing and lawlessness in the city. It has become a big menace for peace-loving citizens. Of late, the population of the city has increased. Some bad elements have infiltrated into this cute and calm city situated on Bench Circle. College boys who are not interested in studies join these bad elements and pollute the atmosphere in the city. They pass dirty remarks and even chase the poor and helpless girls. It has become very difficult to leave girls on city roads during dim hours. Some cases of molestation have already occurred. సో ఈ లెటరు, బాడీ ఆఫ్ ద లెటర్లో మీరు అబ్జర్వ్ చేసి చూడండి. స్ట్రైట్ టు ద పాయింట్, క్యాచ్ ద పిన్ అండ్ కంప్లైంటింగ్ అబౌట్ అక్యురేట్ థింగ్. వాట్ ఈస్ ఇట్? ద రెసిడెంట్ ఆఫ్ కొల్లపూడి, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు అనేది ఫస్ట్ రాయాలి. ఈ రెసిడెన్స్ ఆఫ్ గొల్లపూడి, మేము గొల్లపూడిలో ఉంటామండి. విష్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ టు ద ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ యూ టీజింగ్. ఈ మధ్య యూ టీజింగ్ కేసులు బాగా ఎక్కువైనాయి. లాలెస్నెస్, న్యాయబద్ధ అవినీతికరమైనటువంటి చర్యలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇట్ బికెమ్ ఏ బిగ్ మీనిస్, చాలా ప్రాబ్లంగా ఉంది మాకు ఇక్కడ. సిటిజన్స్ పీస్ఫుల్గా ఉండటానికి కుదరటం లేదు. పాపులేషన్ ఆఫ్ దిస్ సిటీ హ్యాజ్ ఇంక్రీజ్డ్. సిటీలో జనాలు పెరిగే కొద్దీ కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి కూడా వస్తున్నాయి. క్వైట్గా కామ్గా ఉండేటటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు మనకి కనపడటం లేదు. ఇన్ఫిల్ట్రేటెడ్ ఇంటూ ద, ఎక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర మేము చూస్తున్నాము. కాలేజీ బాయ్స్ ఎవరికైతే స్టడీస్లో ఇంట్రెస్ట్ ఉండరో వాళ్ళందరూ కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ అండ్ పొల్యూట్ చేస్తున్నారు అట్మాస్ఫియర్ అంతా. సో దే పాస్ డర్టీ రిమార్క్స్, చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అక్కడ. ఈవెన్ చేంజ్ ద పూర్ అండ్ హెల్ప్లెస్ గర్ల్స్. మరి మీరు ఇందులో ఏదైనా చర్యలు తీసుకుంటే వాళ్ళు చేంజ్ ద పూర్, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయపడే పిల్లలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలు, వాళ్ళని వీళ్ళు టీచ్ చేస్తున్నారు. కాబట్టి మీరు చర్యలు తీసుకుంటే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లీవ్ గర్ల్స్ ఆన్ సిటీ రోడ్ డ్యూరింగ్ ద డిమ్ అవర్స్. కొంచెం చీకటి పడిందంటే అమ్మాయిలు రోడ్ మీద ఫ్రీగా వెళ్ళాలంటే కుదరటం లేదు. కాబట్టి ఈ సమస్యని ఆల్రెడీ మీ దృష్టిలోకి వచ్చే ఉంటుంది, చూడండి అని చెప్పాడు. నెక్స్ట్ ఏం రాయాలి? నెక్స్ట్ పేరా, బిసైడ్స్ దిస్ thefts in the city are on the increase. A few days ago, some bad characters broke into the house of a bank manager. It was a regular theft and the whole house was ransacked. We hope that you will take stringent action against the culprits and maintain law and order in the city. The sooner the evil is nipped in the bud, the better it will be. సో ఈ మధ్య బ్యాంక్ మేనేజర్ గారింటి మీద కూడా కొంతమంది వచ్చి కల్ప్రిట్స్ వచ్చి అక్కడ అవినీతికరమైన చర్యలు చేశారని, అక్కడ సెక్యూరిటీ లేదని వినపడుతున్నాయి. కాబట్టి మీరు ఇలాంటి ఈవిల్ థింగ్స్ని నిప్పుడు ఇన్ ద బడ్, మొగ్గగా ఉన్నప్పుడే తుంపేస్తే కనుక ద బెటర్ ఇట్ విల్ బీ, పరిస్థితులు బాగుంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిశీలించండి అని చెప్పి బాడీ ఆఫ్ ద లెటర్. 3 పారాగ్రాఫ్లో మీరు చూడండి. ఫస్ట్ ఈవి టీచింగ్ గురించి ఇచ్చాడు, ఆ తర్వాత సిటీలో అలా రావడానికి గల కారణాలు, రీజన్ ఏంటనేది చెప్పుకొచ్చాడు. తర్వాత సర్వైవర్స్ ఎవరు అనేది చెప్పారు. ఫైనల్గా
ఆ, ఈ ఇది పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతే సోషల్ అవేర్నెస్ దెబ్బతింటుంది అని చెప్పుకొస్తూ ఎండింగ్ ఇస్తూ ఇటువంటి వాటన్నిటిని మొదట్లోనే కట్ చేస్తే బాగుంటుందని ఏ స్మాల్ అడ్వైస్ ఫ్రమ్ ద పబ్లిక్ అన్నమాట అని చెప్తూ లెటర్ కంప్లీట్ చేశారు. మీరు ఎప్పుడు ఏ కంప్లైంటింగ్ లెటర్ రాయాలన్నా ఈ 3 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని రాసేస్తే చాలా సింపుల్గా సమస్య ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ డేట్ అవసరం లేదండి. కొన్ని అఫీషియల్స్ దాంట్లో మాత్రమే తిరిగి ప్రింట్ చేసుకోవడం జరుగుతుంది. యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాసి రెసిడెంట్స్ ఆఫ్ సివిల్ లైన్స్ అని రాసేసి గొల్లపొడి పెట్టేస్తాం అన్నమాట. సో ఒక ఎడిటర్కి మనం లెటర్ రాసేటప్పుడు ఎలా రాసాము, అలాగే ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఎలా రాసాము అనేది అఫీషియల్ లెటర్స్లోనే లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఫార్మేట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ రైటింగ్, అఫీషియల్ అనమాట. నెక్స్ట్ గో టు ఇన్ఫార్మల్ లెటర్. మరి ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్ అనేది ఎలా ఉంటుంది? రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ హిమ్ టు సెండ్ మనీ యాజ్ యూ హ్యావ్ టు బై న్యూ బుక్స్ అండ్ పే ద పబ్లిక్ ఎగ్జామ్ ఫీ. ఓకే, దీనికి మనం ఫ్రమ్ అడ్రస్ రాయాల్సిన అవసరం లేదండి. టు అడ్రస్సు ఎన్వలప్ కవర్ మీద పెడతాం. కాకపోతే బ్లాక్డ్ ఫార్మాట్లో ఫ్రమ్ అడ్రస్ అనేది కంపల్సరీ పుటప్ చేస్తూ ఉంటాం కాబట్టి మన పేరు, మనం ఎవరైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళ నేమ్ కే సుమా, విజయవాడ, డేటు ఏ రోజు ఎగ్జామ్ డేట్ ఉంటే అది రాయాలండి. ఇక్కడ 23 జూలై 2020 అనేసాం. నెక్స్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి మనం ఏమని చెప్పాను నేను, సాల్యుటేషను మై డియర్ అని రావాలి. మై డియర్ ఫాదర్, యూ విల్ బి గ్లాడ్ టు నో దట్ ఐ హ్యావ్ సెక్యూర్ terminated first position in the terminal test. I assure you that I shall try my best to secure very good marks in the annual examinations. Dear father, I am putting some extra burden on you this time. I have to pay rupees 110 for the board examination fees. I have also to buy one sports kit for the annual tournament. Moreover, I want to purchase some help books as they will help me in securing good marks. Kind as you always have been, I am sure you will not mind sending me 600 rupees more this month. And then, with respect to you and dear mother, yours affectionately, Suma. ఈ లెటర్లో సింపుల్గా ఒక 110 రూపీస్ కావాలని, స్పోర్ట్స్ కిట్ యాన్యువల్ టోర్నమెంట్కి తీసుకున్నానని, అండ్ దే హెల్ప్ ద సెక్యూరింగ్ గుడ్ మార్క్స్ తెచ్చుకుంటున్నానని, ట్రై చేస్తున్నానని సింపుల్గా వాళ్ళ ఫాదర్కి తన స్టడీ ఇన్ఫర్మేషన్ని, తనకు కావాల్సిన నీటిని ఇవ్వటం జరిగింది. సో యువర్స్ ఎఫెక్షనేట్లీ అని తన పేరు రాసి, ఆ తర్వాత అడ్రస్, టు అడ్రస్ అప్పుడు రాయాలి. ఫాదర్ నేము, వాళ్ళ ఇంటి అడ్రస్ కే సత్యం 6/2/4 ఫ్లాట్ నెంబర్ 4 సాయి అపార్ట్మెంట్, కుషిగూడ, హైదరాబాద్. ఇలాగా ఒక ఇన్ఫార్మల్ లెటర్ని మనం ఫ్రేమ్ చేసాం. అట్లాగే రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ డిస్క్రైబింగ్ ద కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కండక్టెడ్ రీసెంట్లీ ఇన్ యువర్ కాలేజ్. ఇందులో కూడా ఎవరైతే లెటర్ రాస్తున్నారో జస్ట్ వాళ్ళ నేము, వాళ్ళ స్టేట్ ప్లేస్ గురించి రాస్తే చాలండి. ఎం పుష్ప, విజయవాడ. డేట్ ఎటో చెప్పట్లా 15 జనవరి 2020. ఇక్కడ మనకి ఇంకా ఫ్రెండ్ కాబట్టి బ్లడ్ రిలేషన్ అయితే మై డియర్ అని చెప్పాను. ఫ్రెండ్కి కూడా మై డియర్ పెట్టచ్చండి, బట్ యాజ్ పర్ రూల్ బ్లడ్ రిలేషన్ అంటేనే మై డియర్ వస్తుంది. ఫ్రెండ్కి మనం డియర్ అని పెడతాం. సో ఇక్కడ వీఆర్ స్టార్టింగ్, డియర్ శ్రీదేవి, ఐ హోప్ యు ఆర్ ఫైన్. ఐ am also good and I wrote this letter to you to describe the annual function held in my college. We celebrated the
annual function on 1st January. The college building was whitewashed and repaired. We erected a beautiful gate at the main entrance. There were colored buntings hanging right from the main entrance to the auditorium. There were flower pots along the road leading to the auditorium. The college building looked like a bridge. So, let us start చేసేటప్పుడు నువ్వు బాగున్నావు నేను అనుకుంటున్నాను, నేను కూడా బాగున్నాను, నేను ఈ లెటర్ ఎందుకు రాస్తున్నాను అని అంటే, మా యాన్యువల్ ఫంక్షను సెలబ్రేషన్ జరిగినప్పుడు మేము సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము 1st జాన్కి, ఒక కాలేజ్ అంతా వైట్ బిల్డింగ్ అని అక్కడ డిస్క్రిప్టివ్ పార్ట్ అనమాట. మిగతా బాడీ ఆఫ్ ద లెటర్లో ఎలాగ వాళ్ళ కాలేజీని డెకరేట్ చేశారు ఏంటి మొత్తం కూడా చెప్పి అక్కడి నుంచి డిస్క్రిప్టివ్ పార్టే మొత్తం కూడా. ఎట్ 1 PM అవర్ ప్రిన్సిపల్ ఎంటర్డ్ ద హాల్ అలాంగ్ విత్ ద చీఫ్ గెస్ట్, the chief minister of the state. The function was inaugurated with the lighting of the lamp by the chief guest, and soon the cultural program started. After it, the principal read the annual report, and after it, the principal read the annual report, and the chief guest then distributed the prizes and delivered a short speech. Our principal thanked the guests, and the function ended with the national anthem. Hoping for your early reply, convey my regards to your parent. Yours lovingly, పుష్ప. ఇప్పుడు దీని తర్వాత తిరిగి మళ్ళీ కింద మనం అడ్రస్ ఇస్తాం అన్నమాట. ఎవరినైతే అడ్రస్ చేసి రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ని ఇస్తాం. ఈ లెటర్లో చూడండి, బాడీ ఆఫ్ ద లెటర్లో కంప్లీట్గా ఎవరు వచ్చారు, తర్వాత ఏం జరిగింది, దాని నెక్స్ట్ ఏం జరిగింది అని ఇక్కడ సీక్వెల్ మార్కర్స్ని యూస్ చేసుకుంటూ చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ లైన్ బై లైన్ ఎలా ఉంది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది. చివరిలో హోపింగ్ ఆఫ్ యువర్ ఎర్లీ రిప్లై, కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్. ఏ లెటర్ అయినా అండి, పేరెంట్కి రాసే లెటర్ కానీ, ఫ్రెండ్స్కి రాసే లెటర్లో కానీ, ఎండింగ్ ఆఫ్ ద సైన్ బిఫోర్ లీవ్ టేకింగ్ వీ షుడ్ రైట్ కన్వే మై రిగార్డ్స్ టు యువర్ పేరెంట్ ఆర్ ఎల్డర్స్. అది ఖచ్చితంగా మనం రాయాలండి. అలా రాస్తాం అనేది ఒక ఫార్మాలిటీ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఫార్మల్ లెటరు, ఇన్ఫార్మల్ లెటరు, 2 లెటర్స్లోనూ బాడీ ఆఫ్ ద లెటర్లో స్ట్రక్చరు ఎలాగ రాయాలి అనేది ఒక ఐడియా వచ్చింది. ఇలాగే ప్రతి లెటర్, రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ పర్మిషన్ అనేటటువంటిది, గో టు పిక్నిక్ అనేటటువంటిది, అట్లాగే మీరు ప్రతి పర్సనల్ లెటర్లను గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రైట్ కార్నర్ టాపులో ఫ్రమ్ అడ్రస్ పూర్తిగా రాయాల్సిన అవసరం లేదు, నేము ప్లేస్ రాయండి. నెక్స్ట్ ఇటు డేట్ రాసిన తర్వాత టు అడ్రస్ ఏమిటో రాయాల్సిన పని లేదు, డైరెక్ట్గా సాల్యుటేషన్, మై డియర్ ఫ్రెండ్, మై డియర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ సిస్టర్, మై డియర్ ఫ్రెండ్ ఇలాగ రాసుకున్నాము. ఆ తర్వాత సబ్జెక్ట్తో కూడా మనకు పని లేదు, డైరెక్ట్గా బాడీ ఆఫ్ ద లెటర్లోకే వెళ్తాము. ఓకేనా. దాని తర్వాత లీవ్ టేకింగ్కి బిఫోరు కన్వే మే రిగార్డ్స్ టు అనే మాటను ఖచ్చితంగా రాయాలి. ఇట్ ఈస్ ద ఫార్మాలిటీ టు పర్సనల్ లెటర్స్ ఆర్ ఇన్ఫార్మల్ లెటర్. ఓకేనా. ఆ తర్వాత సిగ్నేచర్ అయిపోయిన తర్వాత అండర్ ద సిగ్నేచర్ వీ ప్రిఫర్డ్ పర్సనల్ టు అడ్రస్ టు శ్రీదేవి వాగ్లింగంపల్లి సో అండ్ సో అడ్రస్ని రాస్తాం అన్నమాట. ఇది ఇన్ఫార్మల్ లెటర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్ఫార్మల్ లెటర్ అండ్ ఫార్మల్ లెటర్? ఫార్మల్ లెటర్లోకి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఫ్రమ్ అడ్రస్ రాసి, తర్వాత డేట్ రాసి, ఆ తర్వాత టు అడ్రస్ రాసి, నెక్స్ట్ సాల్యుటేషన్ ఇచ్చి, తర్వాత సబ్జెక్ట్ రాసి, ఆ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ వచ్చి నెక్స్ట్ లీవ్ టేకింగ్ వస్తుంది. ఇది ఫార్మల్ లెటరు. అదే ఇన్ఫార్మల్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ అడ్రస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా, డేట్ పెట్టినా, టు అడ్రస్తో పని లేదు మనకు, అక్కడ డైరెక్ట్ సాల్యుటేషన్లోకి వెళ్ళిపోయి సబ్జెక్ట్తో కూడా పని లేదు, బాడీ ఆఫ్ ద లెటర్ రాసుకొని, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ద లీవ్ టేకింగ్ మనం టు అడ్రస్ రాస్తాం. ఎన్వెలప్ అడ్రస్ ఆన్ ఎన్వెలప్ ఉంటుంది కదా, అది రాస్తాం.
అది ఇన్ఫార్మల్ లెటర్. ఈ చిన్న తేడాని ఒకరు గుర్తుపెట్టుకోండి. డేట్ ప్లేస్లో డేటే ఉంటుంది. రిమైనింగ్ అది ఫార్మల్ కానివ్వండి, ఇన్ఫార్మల్ కానివ్వండి. ఓకేనా? ఇక మిగతావన్నీ కూడా స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ కార్నర్ ఆఫ్ ద లెటర్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. వాడు కంటెంట్ ఏదైతే ఇస్తాడో ఆ కంటెంట్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫస్ట్ రీడ్ థరోలీ దట్ క్వశ్చన్. ఇలాగ క్లియర్గా రాసి వొకాబులరీ కరెక్ట్గా ఉండి ఎక్కడ కొట్టివేత లేకుండా ఉండి మంచిగా రాస్తేనే 5 out of 5 మార్క్స్ వస్తాయి. లేదు అని అంటే స్ట్రక్చర్కి 1.5 మార్క్ అండి, బాడీ ఆఫ్ ద లెటర్కి రిమైనింగ్ మార్క్స్. సో బాడీ ఆఫ్ ద లెటర్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మనం లెటర్లో మినిమం 4 మార్క్స్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.